హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అమ్మమ్మ గారి వంట. ఈ కథ రచించిన వారు దుర్వాసుల కామేశ్వరి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఏమండోయ్, ఒక గావు కేక పెట్టింది కనక మహాలక్ష్మి. వీధి వరండాలో సావకాశంగా పేపర్ తిరిగేస్తున్న ఆ ఏవండి తుల్లిపడి ఊడుతున్న లుంగి కట్టుకుంటూ లేచి లోపలికి పరిగెత్తాడు. కొంపదీసి ఇల్లేమన్నా జారిపడిందా, నడ్డో కాలో విరిగిందా, అసలే భారీ ఖాయం అని భయపడి లోపలికి వెళ్ళేసరికి ఫోన్ చేతిలో పట్టుకొని మొహమంతా పౌడరు అంతా మందాన పులుముకున్నంత నవ్వుతో నిల్చున్న భార్యని చూసేసరికి తిక్కరేగింది ఆ ఏమండి గారికి. నీ దుంప తేగ, ఎందుకే అలార్చావు? నీ కేకలకి ఎప్పుడో గుండెకి చస్తానో, పడ్డావేమోనని పరిగెత్తొచ్చాను, ఏమైందే? కోపంగా అరిచాడు ఆ ఏవండి అనే ఆంజనేయులు. అబ్బా, అది కాదండి, మీటీవీ వస్తుంది. ఆనందంతో మాటలు తడబడ్డాయి. నీ బొంద, మీటీవీ వచ్చి ఏడుస్తుంది కదా, ఇందులో కొత్త ఏముంది? అబ్బా, అది కాదండి, ఎల్లుండి మీటీవీ వారు అమ్మమ్మ గారి వంట కోసం మనింటికి వస్తున్నారు తెలుసా? మనింటికా? ఎందుకు? అబ్బా మొద్దు బుర్రా, ఎందుకేమిటి, నా వంట ప్రోగ్రాం షూట్ చేయటానికి వస్తున్నారు. తబ్బిబ్బవుతూ అంది ఆవిడ. నీ వంట ప్రోగ్రామా? హతోష్మి, నీవే దొరికావా వాళ్ళకి? ఇల్లాలి చేతి వంట గత 35 ఏళ్లుగా తింటున్న ఆయన కంటే ఆ రుచులు ఎవరికి తెలుస్తాయి? కనకమ్మ మొగుడి వంక చురచురా చూస్తూ, అంతేలేండి, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు, పెళ్ళాం వంట రుచి మొగుడికి తెలీదు. మీకో దండం, అదంతే. రోజూ ఉండే గోలేగా మన మధ్య. పదండి, ముందు బ్యాంక్కి వెళ్ళాలి మనం, బట్టలు మార్చుకొని ఆర్డర్ వేసింది. బ్యాంకా? ఎందుకు? నీ వంటలకి ఎన్ని వేలు కావాలేమిటి డబ్బు? వెటకారంగా అన్నాడాయన. కనకమ్మ నూరుట కొట్టుకుని, అయ్యో ఇదేమయ్యో మేం మొగుడమ్మా, రోజు టీవీలో నాతో పాటు వంటల ప్రోగ్రాం చూస్తున్నారు కదా, కళ్ళింత చేసుకొని. చూడక చస్తానా, రిమోట్ నా చేతికి వస్తే కదా, అమాయకంగా అన్నారాయన. చూడండి, వంటల ప్రోగ్రాంలో అందరూ చక్కగా వెండి కటోరీలు, పళ్ళ్యాలు, బౌల్స్ అన్నీ ఎంత నిగనిగలాడుతూ చక్కగా అలంకరిస్తారు కదా. కటోరీల్లో పంచదార, పిండి కూరలు అన్నీ నింపి పెడతారు కదా. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలకు వెండి సామాన్ ఎందుకే? స్టీలు బొచ్చెలు ఇంటి నిండా ఉన్నాయి కదా. ఇప్పుడు బ్యాంక్ నుంచి అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అసలే రోజులు బాగోలేవు. చాలే ఊరుకోండి, వెండి సామానే కాదు, నగలు తెచ్చుకోవాలి. ఇదేం పెళ్ళా వడుగా నగలు దిగేసుకోవడానికి? మళ్ళీ ఓ అడ్డు పుల్ల వేశాడు. నా కర్మ, అందరూ ఆడవాళ్ళు చక్కగా పట్టుచీరలు కట్టుకొని వంటి నిండా నగలు పెట్టుకుని మహాలక్ష్మిలా కలకల్లాడిపోతూ ఉంటారు. చూడట్లేదా? పెళ్ళాం చక్కగా కనపడాలన్న ఆరాటం ఏ కోసానా లేదు. మీతో వాదించే టైం లేదు. మీరు రానంటే ఆటోలో పోతా. అంత బంగారం వెండి పట్టుకొని ఆటోలో వస్తే ఏదైనా అయితే నన్ననొద్దు, కోపంగా అంది. పతిదేవుడు గతి లేక సతి వెంట వెళ్ళాడు. బ్యాంకు నుంచి నగల షాపుకి వెళ్ళి వెండి సామాన్లు పాలిష్ పెట్టించి తెచ్చింది. రాగానే బీరువాలో చీరలన్నీ అటు ఇటు లాగి మంచి రంగు బ్లౌజ్ ఉన్న చీర సెలెక్ట్ చేసుకుంది. టైం లేదు, లేకపోతే కొత్త చీర కొందును అనుకుంది. ఆ మర్నాడంతా ఇంట్లో ఒకటే హడావుడి. ఇల్లంతా బూజులు దులిపించి కర్టెన్లు, సోఫా కవర్లు మార్చి, షోకేస్లో బొమ్మలన్నీ సర్ది, దుప్పట్లు కొత్తవి వేసి, ఫ్లవర్ వాజ్లో పాత ప్లాస్టిక్ పూలు తీసి కొత్త పూలు మార్చి ఒక్కటే హడావుడి అయిపోయింది. ఏమిటో బాబు ఈ హడావుడి, పిల్లల పెళ్లి కన్నా ఇలా సర్దావా ఇల్లు? మాట్లాడకండి, ఒక మూలన కూర్చోండి, అడ్డు రాకండి, కన్నెర్ర చేసింది. ఇంతకీ ఏ వంట చేస్తున్నావు? కుతూహలంగా అడిగాడాయన. సస్పెన్స్, ముందు చెప్పకూడదు, ఫోజు కొట్టింది. ఆ సాయంత్రం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంది, జుట్టుకి రంగు వేయించుకుంది. అట్నుంచి బజార్కి వెళ్ళి వంటకి కావలసిన సామాను కొని తెచ్చుకుంది. ఆ మర్నాడు తెల్లారే 5 గంటలకు లేచింది కనకమ్మగారు. రాత్రంతా నిద్రపోతే కదా ఆవిడ, ఎలా పడుతుంది? టీవీలో పడ్డం అంటే మజాకానా మరి? ఎన్నిసార్లు SMS లు, ఉత్తరాలు పంపింది. ఆఖరికి దేవుడు కరుణించాడు. గుమ్మం ముందు రంగురంగుల
రంగవల్లులు దిద్ది పూరేకులతో మీ టీవీకి స్వాగతం అంటూ రాసి బంతి పూల మాలలు గుమ్మానికి అలంకరించి వంటకి కావలసిన సరంజామా అంతా వెండి గిన్నెల నిండా సర్దింది. కూరలవి తరిగించి పెట్టింది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యేసరికి అలసిపోయి వేడి వేడి నీళ్లు పూసుకుని వేడి కాఫీతో ఆస్ప్రిన్ వేసుకుంది. మీ టీవీ రాక ఇరుగు పొరుగుకి నిన్ననే తెలిసింది. తెలియని వారందరికీ స్వయంగా ఆవిడే ఫోన్ చేసి గర్వంగా చెప్పేసింది. ఆడపడుచుకి చెల్లికి ఫోన్ చేసి సహాయానికి రమ్మంది. ఇరుగు పొరుగు వస్తామంటే అబ్బే ఇంతమంది వస్తే గోలగోల అవుతుంది అంటారు, అయినా టీవీలో ఎలాగైనా చూస్తారుగా అనేసింది. 11 గంటలకి టీవీ వాళ్ళ నుంచి ఫోన్, మరో 10 నిమిషాల్లో వస్తున్నామని. వ్యాన్ హారన్ మ్రోగగానే రండర్రా వచ్చారు అని హడాహుడి పడుతూ బొకే వెండి పళ్ళెం పట్టుకుని ఆడవాళ్లంతా గేటు దగ్గరికి నడిచారు. బాగుంది వెర్రి. మగపెళ్లి వారికి ఎదురు సన్నాహంలాగా హడాహుడి. యాంకరమ్మకి కాళ్ళు కడిగి హారతిస్తుందో ఏమో నవ్వుకున్నాడు ఆంజనేయులు. కాళ్ళు కడిగి హారతివ్వలేదు కానీ బొట్టు పెట్టి రవిక గుడ్డ పళ్ళు చేతిలో పెట్టి బొకే అందించింది. అట్టహాసంగా ఆహ్వానించింది కనకమ్మగారు. అబ్బో బాగా అరేంజ్ చేశారు. ముగ్గులవి మీరే పెట్టారా అమ్మమ్మగారు అంది యాంకరమ్మ వయ్యారంగా నడుస్తూ. అంతా నేనే చేశాను అంది. కానీ మనసులో అమ్మమ్మగారు అనటం ఎందుకు, నేనేమంత ముసల్దాన్లా కనపడుతున్నానా అనుకుంది. కెమెరా లైట్లు మనుషులు లోపలికి నడిచారు. లైటింగు కెమెరా అన్నీ సర్దుకునే వరకు అందరికీ కూల్ డ్రింక్ ఇచ్చింది మేనకోడలు. కెమెరామ్యాన్ అంతా సరిచూసుకొని రెడీ కవిత స్టార్ట్ చేద్దాం అన్నాడు సిగ్నల్ ఇస్తూ. మేకప్ మ్యాన్ వచ్చి యాంకర్కు మేకప్ టచ్ చేశాడు. అద్దంలో చూసుకొని పూలు చీర అవి సర్దుకుని పదండి అమ్మమ్మగారు వెళ్దాం అంది యాంకరు. మేకప్ తనకి వేయలేదే అన్న సందేహం వచ్చి. మరి నాకు మేకప్ వద్దా అంది కనకమ్మగారు. మీకెందుకు, చక్కగా అందంగా అమ్మమ్మలా ఉన్నారు అంది యాంకరు. ఈ అమ్మమ్మ పదం వదలదు గాబోలు అనుకుంది కిసుకుగా. ఆవిడ మొహం చూసి హరి ఆవిడికి కాస్త టచప్ చెయ్యి అంది. మేకప్ కుర్రాడు పౌడర్ ప్యాడ్ మొహం మీద అటు ఇటు అద్దాడు. లైట్లు వెలిగాయి. కెమెరా పొజిషన్ చూసుకుని రెడీ అన్నాడు కెమెరామ్యాన్. అంతవరకు లేని గాబరా లైట్లు వెలిగి కెమెరా ముందుకు వెళ్ళగానే చెమట్లు పట్టాయి ఆవిడికి. నమస్కారం, ఈరోజు మీ టీవీ అమ్మమ్మగారి వంట కోసం మనం మహాలక్ష్మి గారింటికి వచ్చాం. అమ్మమ్మగారు ప్రేక్షకులకి ఏ వంట పరిచయం చేసి చూపిస్తారు? కనక మహాలక్ష్మి కాస్త తడబడి ఈరోజు 2 కొత్త రకం వంటలు చూపిస్తాను అంది కాస్త తడబడి. అలాగా, మీలా కొత్త వంటలు చేసి చూపించే వారే మాకు కావాలి. మీ మొదటి వంట ఏం చూపిస్తారు అంది యాంకర్ కవిత. బెండకాయ చామదుంప బచ్చలి కూరతో కూటు చేసి చూపిస్తాను గర్వంగా అంది. యాంకరు మొహం అదోలా పెట్టి, చామదుంప బెండకాయ బచ్చలి అన్నీ జిగురుగా ఉంటాయి కదా, కూటు బాగుంటుందా, జిగురుగా ఉండదా? అబ్బే వండే విధంగా వండితే అన్నీ బాగుంటాయి, చేసి చూపిస్తాగా అంది గొప్పగా. అయితే సరే, ఏమేం కావాలో ఎలా చేయాలో చెప్పండి మరి. కుక్కర్లో 1 కప్పు పెసరపప్పు ఉడికించి పెట్టుకోవాలి. 1 కొబ్బరి చిప్ప 4 పచ్చిమిర్చి జీలకర్ర వేసి రుబ్బి పెట్టుకోవాలి. ఒక్కొక్కటి చూపిస్తూ అంది. ఓ, ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నారన్నమాట. ఎంతైనా అమ్మమ్మల కాలంలో అంతా పద్ధతి ప్రకారం చేసేవారు మెచ్చుకోలుగా అంది యాంకరు. మరంతే అమ్మాయి, ఈ కాలం వాళ్ళు అన్నీ కుక్కర్లో తలో గిన్నెల్లో పడేసి ఉడికించడమా వంటంటేను. పప్పు సన్నని సెగన ఉడకాలి, పులుసు నెమ్మదిగా మరగాలి. అవునవును, ఆవిడ్ని ఆపకపోతే ధోరణి పక్కతో పడుతుందనిపించి ఆపింది. సరే, ఇప్పుడు ఏం చేయాలో చూపండి. కనకమ్మ గారు కుక్కర్ స్టవ్ మీద పెట్టి నూనె వేసి జీలకర్ర ఆవాలు ఇంగువ కరివేపాకు వేసింది. వేగిందా, ఇంకా ఇప్పుడేం వేయాలి యాంకర్ అంది. అయ్యో దానమ్మ కడుపుడక, తొందరపడితే ఎలా అమ్మాయి, పోపు వేగొద్దా, ఆవాలు చిటపటలాడొద్దా? అయినా మీ టీవీ వంటల్లో పోపు వేస్తారు, అవేమీ వేగకుండానే దాని మీద ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూరలు అన్నీ వేసేస్తూ ఉంటారు. అప్పుడు అడుగున పోపు ఎలా వేగుతుంది? ఆవాలు కసకసలాడవు. నేనెన్నిసార్లు మీకొక కార్డు రాసి పడేద్దామనుకున్నాను. అంతేకాదు, ప్రతి వంటలో ఇంత అల్లం వెల్లుల్లి ముద్ద పడేస్తారు. అన్నీ ఒకే రుచిలో ఉండవు కూరలు హాస్యంగా అన్నట్టు దులపటం మొదలెట్టింది కనకమ్మ. యాంకరమ్మ బిక్కమొహం పెట్టి, అవునా అమ్మమ్మగారు, అలా వేయకూడదా అంది ఏడవలేని నవ్వు నవ్వి.
పోపు వేగాక ఓ గ్లాసు నీళ్లు పోసి అందులో బెండకాయ ముక్కలు, బచ్చలి ఆకు, ఉడికించిన చామ దుంపలు, పెసరపప్పు, కొబ్బరి ముద్ద అన్నీ వేసింది. ఇప్పుడేం చేయాలి అమ్మమ్మగారు? ఏం చేయడం ఏమిటి, అన్నీ ఉడకొద్దు మరి అంటూ కుక్కర్ మూత పెట్టింది. ఇదివరకు ఈ కూర చేశారా, ఇదే మొదటిసారా? ఆవిడన్నీ కలిపి కుక్కర్ ఉడికించటం చూసి సందేహంగా అడిగింది యాంకరమ్మ. ఓ చాలాసార్లు చేశా. ఇందులో ఉండే కూరలన్నిటిలో పుష్కలంగా విటమిన్లు, ప్రోటీన్లు అన్నీ ఉన్నాయి. తినేదేదో కాస్త హెల్దీ ఫుడ్ తినాలమ్మా. ఈ కాలం పిల్లలు నేతులు, నూనెలు మానేసి ఎండు పుల్లల్లాగా తయారవుతున్నారు. మా కాలంలో అన్నీ తినడం వల్ల చూసావా ఇప్పటికీ మా చర్మం ఎలా నిగనిగలాడుతుందో. అమ్మో, అమ్మమ్మ గారికి విటమిన్లు, ప్రోటీన్లు అన్నీ తెలుసన్నమాట. భలే దానివే అమ్మాయి. అమ్మమ్మ అంటే నాకేం 80 ఏళ్ళున్నాయా? అమ్మమ్మ అవటానికి ఏముంది, 46 అయిపోయాను. నేను ఇంటర్ చదువుకున్నాను తెలుసా. చదువు రాదని అనుకుంటుందేమోనని సందు చూసి చెప్పేసింది. మరి ఉడికిందేమో చూద్దామా? కవిత తొందర పెట్టి మూత తీయబోయింది. అలా తొందరపడితే ఎలా, ఇప్పుడేగా స్టవ్ ఆర్పాము, ఆవిరిపోవద్దు దబాయింపుగా అంది. అమ్మమ్మగారు తీరిక సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? బుక్స్ చదువుతాను, టీవీ చూస్తాను, మీ వంటలన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. సరే ఇంకా చూడండి మరి, ఎట్ట కేకులకు యుగాల తర్వాత అన్నట్టు మూత తీసింది. అబ్బా, ఎంత కమ్మటి వాసన వస్తుందో చూసావా అని తనే పొగుడుకొని గరిట తీసి అడుగు నుంచి కలిపింది. కుక్కర్లో చూసిన కవితకి అంతా కలిపి చిక్కటి జిగురు ముద్దలాగా గరిటలో నుంచి జారుతూ కనిపించింది. కనకమ్మ గారు గాబరా పడిపోయింది. మొహం తెల్లగా పాలిపోయింది. ఆవిడ అవతారం చూసి కట్ అన్నాడు కెమెరామ్యాన్. ఏమిటి వాళ్ళు, ఎందుకిలా అయ్యింది? ఎక్కువ ఉడికిపోయినట్లుంది. మామూలుగా కుక్కర్లో కాకుండా విడిగా చేస్తాను. మీరు తొందర పెడతారని గబగబా అయిపోతుందని కుక్కర్లో వేశాను. తప్పు మీదన్నట్టు అంది కనకమ్మ. కూరల్లో నుంచి గరిట ఊడిపడలేదు. ఆ ఉడికిన కూర వడగడితే ఎన్ని సీసాల జిగురు తయారవుతుందో అనిపించింది కవితకి. పెద్ద గొప్పగా చేస్తానని ఫోజిచ్చింది. జిగురు కూరలన్నీ కుక్కర్లో వేస్తే బంకముద్ద కాక ఏమవుతుంది అనుకుంది కసిగా యాంకరు. అయినా రుచి బాగానే ఉంటుందిలేండి, కాస్త ముద్దైనా సర్దుకుంటూ అంది కనకమ్మ. భగవంతుడా, ఈ జిగురు ముద్ద తింటే నా నోరు మళ్ళీ పెగులుతుందా అని భయపడి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ కెమెరామ్యాన్ వంక చూసింది. కూర సరిగా రాలేదే, ఏం చేద్దాం రమేష్ అంది కవిత. పోనీ మళ్ళీ చేస్తాను, కాస్త టైం ఇస్తే ఈసారి సరిగ్గా చేస్తా నసిగిందావిడ. అమ్మో వద్దు, అంత టైం లేదు. ఉడికిన దాన్ని లాంగ్ షాట్లో చూపించి లాగించేద్దాం. కవిత, ఓ చెంచాతో తింటున్నట్టు ఫోజిచ్చేయి, లాగించేద్దాం అన్నాడు రమేష్. బితుకుమంటూ చెంచాతో కాస్త తీసి నోట్లో పెట్టుకోబోతుంటే ఆమెకి తెలియకుండానే మొహం వెగటుగా పెట్టింది యాంకరమ్మ. కట్ అన్నాడు కెమెరామ్యాన్. కవిత ఎక్స్ప్రెషన్ చూసుకో సరిగ్గా, రమేష్ హెచ్చరిస్తూ అన్నాడు. కట్ చేయండి. అలా ముందు వెకటగా పెట్టి నోట్లో పెట్టుకోగానే అలా క్రమంగా ఆమె మొహంలో ఎంత బాగుంది అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చేసింది. ఏమో అనుకున్నాను, రుచి చాలా బాగుంది సుమా అనిపించేయండి. డైరెక్షన్, ఎడిటింగ్తో తనే చెప్పేసింది కనకమ్మ. రమేష్ చిరాగ్గా చూసి కవిత ఎక్స్ప్రెషన్ ఇచ్చేయి త్వరగా అని తొందర పెట్టాడు. మొత్తానికి మొదటి వంట పూర్తయిందనిపించారు. మళ్ళీ రెండో వంటకి సీను. అమ్మమ్మగారు, మీ రెండో వంట ఏం చూపిస్తారు? ఎంత మామూలుగా అడగాలనుకున్న కాస్త అప్రసన్నత తొంగి చూసింది మొహంలో. కనకమ్మ గారి మొహంలో మొదట ఉన్న ఉత్సాహం తగ్గి కళావిహీనమైంది. మైదా హల్వా చేస్తాను, ఓ స్వీటా అని పైకి అని, ఇది మరో బంకముద్ద చేసి నా మొహాన పడేస్తావా తల్లి అనుకుంది. సరే మరి మొదలు పెట్టండి అంది. కనకమ్మ స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఓ గ్లాసు నీళ్లు పోసి మైదా కలిపి మూకుళ్ళో పోసింది. దాంట్లో ఓ గ్లాసు పంచదార కూడా వేసి తిప్పటం మొదలెట్టింది. ఇంకేం వేయాలి దీనిలో? కవిత అడిగింది. కాస్త ఉడికి ముద్దగా అయ్యాక నెయ్యి వేయాలి. హల్వా అంటే మరి నెయ్యి కదా. ఇలా తిప్పుతూ గట్టిపడ్డాక కాస్త నెయ్యి వేయాలి. సరే, ఈలోగా మీకు తెలిసిన ఓ చిట్కా చెప్పండి మరి అంది అలవాటుగా. ఓ దానికేం భాగ్యం, బోళ్ళొచ్చు. మనం నిమ్మకాయ రసం పిండాక ఆ డిప్పలు పారవేయకుండా మొహం చేతులకు రాసుకుంటే చర్మం నిగారింపు వస్తుంది. నేను అలాగే చేస్తాను, అందుకే నా చర్మం ఇలా ఉంది అంది గొప్పగా. చిట్కా చెప్తూ గరిట తిప్పటం మర్చిపోయింది కనకమ్మ గారు.
హైలో ఉందో ఏమో స్టవ్. నిమిషంలో మూకుళ్ళో ముద్ద అడుగంటి మాడు వాసన మొదలైంది. కవిత గాబరాగా స్టవ్ ఆర్పేసింది. నా మతి మండ, సమయానికి స్టవ్ ఆర్పేశావు, అడుగంటలేదులే అంటూ నెయ్యి పోసి మళ్ళీ తిప్పటం మొదలెట్టింది. అడుగంటిన రంగు కలిసి తెల్ల ముద్ద రంగు మారింది. అదేం చూడనట్టు తిప్పుతున్నా హల్వాలాగే ఆవిడ మొహం మాడింది. హల్వా కాస్త గట్టిపడగానే జీడిపప్పులు, కిస్మిస్, యాలకులు వేసి పళ్ళెంలో దిమ్మరించి, హల్వా రెడీ, రుచి చూసి చెప్పండి మరి, నవ్వుతూ ఫోజిచ్చింది. ఇదో జిగురు ముద్ద. చిన్నప్పుడు అమ్మ పుస్తకాలు అంటించుకోవటానికి మైదా ఉడకపెట్టి ఇచ్చిన ముద్దలాగా ఉంది అనుకుంది. ఏదో స్వీట్ కనుక కాస్త తీయగా ఉంటుంది కనుక ఆ కూరంత ఘోరంగా ఉండదులే అనుకుంటూ చెంచాతో 2 జీడిపప్పులు తీసి నోట్లో వేసుకుంది. ముందు మాడు వాసన, తర్వాత పచ్చి మైదా రుచి. బాగున్నదేదన్నా ఉంది అంటే జీడిపప్పుల రుచి. బాగుంది అంది నవ్వులు పులుముకొని. మీరు తినండి, రుచి చూడండి అంటూ అందరికీ ఇచ్చింది కనకమ్మ. అందరూ నోట్లో పెట్టుకుని అతి కష్టం మీద నవ్వులు మొహాన పులుముకొని బాగుంది అంటూ అడ్డంగా నిలువుగా తలలాడించారు. ఇంత మంచి వంటలు చూపించినందుకు మీటీవీ తరఫున మీకీ చీర అందిస్తూ అంది కవిత. షూటింగ్ పూర్తయి అమ్మ బతుకు జీవుడా అన్నట్టు గబా కెమెరాలు, లైట్లు సర్దేసుకొని బయటపడ్డారంతా. మామూలుగా అయితే స్నాక్లు, టిఫిన్లు చేసినవి రోజు అందరూ పలహారాలు రుచి చూసి వెళ్ళేవారు. ఆ రోజు చేసినవి ఎక్కడ మారు తినమంటుందోనన్నట్టుగా ఎవరో తరిమినట్టు బయటపడ్డారంతా. ఏమిటయ్యా రమేష్, ఇంతకంటే మంచి సెలక్షన్ దొరకలేదా సెలెక్ట్ చేయటానికి? మీకేం బాబు, ఆ వంటలు తినలేక చచ్చేదాన్ని నేను, గయ్యమంది కవిత వ్యాన్ ఎక్కాక. ఆవిడ వంటలు కాదు, వెంటి సామాను, తన నగలు చూపించడానికి పిలిచినట్లుంది. మాటలు మాత్రం కోటలు దాటాయి. ఈ వంటలు ప్రేక్షకులు చూపిస్తే ఎన్ని తిట్లు తిడతారో ఏమో, ప్రొడ్యూసర్ ఏమంటాడో ఆలోచించుకో అన్నాడు కెమెరామాన్. మరి చీర కూడా సమర్పించుకున్నాంగా, ప్రోగ్రాం లేకుండా చీర నష్టం అంటారో ఏమో అంది కవిత. ఏమో, ప్రొడ్యూసర్కి చూపిద్దాం, ఫైనల్ డెసిషన్ ఆయనే చూసుకుంటారు రమేష్ అన్నాడు. శంకర్ కాస్త ఈ గుడి, పార్కు వగైరా 4-5 చోట్ల షాట్లు తీద్దాం, ఈవెన్ని వీలైనంత వరకు కట్ చేద్దాం, వ్యాన్ ఆపి కాస్త 4-5 షాట్లు తీయి అన్నాడు రమేష్. వారం తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, అనివార్య కారణాల వల్ల ఆవిడ ప్రోగ్రాం వేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాం అన్న ఫోన్ అందుకున్న కనకమ్మ మూర్ఛ అయితే పోలేదు, కానీ చేష్టలుడిగినట్లు అలా ఉండిపోయింది చాలాసేపు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.